పరిచయం. విక్రమ్ మంచు మనోజ్ ఒక ట్రాన్స్జెండర్ పురుషుడు. జన్మించినప్పుడు స్త్రీగా ఉండి తన నిజమైన గుర్తింపును స్వీకరించి శస్త్రచికిత్స ద్వారా పురుషుడిగా మారాడు. బాల్యంలో సమాజం నుండి అవమానాలు, కుటుంబం నుండి తిరస్కారం ఎదుర్కొన్న విక్రమ్ అసాధారణ ధైర్యంతో హైదరాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎదిగాడు. తన నిజాయితీ, శారీరక శక్తి మరియు మానసిక దృఢత్వంతో పోలీస్ విభాగంలో గౌరవం సంపాదిస్తాడు. విక్రమ్కు తన గతం, స్త్రీగా జీవించిన అనుభవాలు మరియు పురుషుడిగా మారిన పోరాటం అతన్ని సమాజంలోని అన్యాయాలను అర్థం చేసుకునే సున్నితమైన దృక్పథాన్ని ఇచ్చాయి. సమస్య: హైదరాబాద్ నగరంలో అందమైన మహిళలపై దారుణమైన సీరియల్ హత్యలు జరుగుతున్నాయి. హంతకుడు అర్జున్ ఒక ఆకర్షణీయమైన కానీ సైకోటిక్ కళాకారుడు. పరిపూర్ణ సౌందర్యం పట్ల మోహంతో తన బాధితులను చంపి వారి సారాంశంను తన వక్రీకృత చిత్రాలలో భద్రపరుస్తాడు. ప్రతి హత్య స్థలంలో అతను రహస్యమైన సందేశాలను వదిలి వెళ్తాడు, పోలీసులను ఎగతాళి చేస్తూ. విక్రమ్కు ఈ కేసు హంతకుడి మనస్తత్వాన్ని, బాధితుల భయాలను అర్థం చేసుకోవడలని. ఈ కేసును రిపోర్ట్ చేయటలి జర్నలిస్ట్ మీరా అను ఇమ్మాన్యుయేల్తో విక్రమ్ పరిచయమవుతాడు. మీరా మొదట విక్రమ్ ట్రాన్స్జెండర్ గుర్తింపుపై సందేహిస్తుంది, కానీ తామ ఎంతో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ కథ సమాజ దృష్టికోణాలను అధిగమించే ఒక భావదూక ప్రయాణం. విక్రమ్తో కలిసి కేసును విశ్లేషిస్తూ అర్జున్ హత్యల వెనుక ఉన్న కళాత్మక నమూనాను గుర్తిస్తుంది. విక్రమ్కు కీలకమైన సమాచారము అందిస్తుంది. అర్జున్ తన చిత్రలో బాధితుల శరీర భాగాలను సంకేతాత్మకంగా చిత్రిస్తాడు. కూడా విక్రమ్ తన గతలోని బాధకారము, అవమానాలు, తన కుటుంబం నుండి విడిపోవడం ఎదుర్కొంటూ ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుంటాడు. అర్జున్ విక్రమ్ దృష్టిని గమనించి మీరాను తన తదుపరి లక్ష్యంగా ఎంచుకుంటాడు. విక్రమ్ గతి ఉల్టా. అర్జున్ మీరాను ఒక పాడుబడిన ఆర్ట్ గ్యాలరీలో బందీగా ఉంచుతాడు. ఆమెను తన పోలీస్ బృందంతో కలిసి గ్యాలరీని చుట్టుముట్టి అర్జున్తో మానసిక మరియు శారీరక యుద్ధంలో పాల్గొంటాడు. మంచు మనోజ్ యొక్క యాక్షన్ సీక్వెన్స్లు దుంటు రోడ్డు, మిరాయి వంటి చిత్రాలలో చూపించిన శక్తిని ప్రదర్శిస్తూ ఈ దృశ్యంలో ఉత్కంఠభరితంగా ఉంటాయి. అతన్ని మాటలతో రెచ్చగొట్టి మీరాను రక్షిస్తాడు. ఒక ఉత్కంఠభరితమైన యుద్ధంలో విక్రమ్ అర్జున్ను అధిగమిస్తాడు. అతని గుర్తింపు ట్రాన్స్జెండర్ పురుషుడిగా సమాజంలో ఒక సానుకూల చర్చను రేకెత్తిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే బంధాన్ని నిర్మిస్తారు. చివరి దృశ్యంలో విక్రమ్ తన గతంతో సమాధానపడి తన ఊరిలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తాడు. గుర్తింపు మరియు ధైర్యం గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తాడు.